అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతప్రదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతో ఆషాఢ మాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజు శుక్రవారం, అశ్విని నక్షత్రం విశేషమైన రోజు. అశ్విని కుమారులతో పాటు ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది. ఆషాఢ మాస శుక్రవారాన్ని అందరూ ఆచరిస్తూ ఉన్నారు. అయితే మనం అందరూ కూడా మంత్రబలంలో ఈరోజు ఓం ధాన్యలక్ష్మియే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ధాన్యలక్ష్మియే నమః. ధాన్యలక్ష్మియే నమః విశేషమైన వ్రతం ఇది. మనకి ధాన్యలక్ష్మి అనగానే లక్ష్మీదేవి, ఎందుకు ధాన్యలక్ష్మి ఎందుకని? లక్ష్మి వేస్తే సరిపోతుంది కదా, ధాన్యలక్ష్మిని ఎందుకు అనాలి? ధాన్యలక్ష్మి అనుగ్రహం ఎందుకు కావాలి? మీకు అందరికీ అర్థమయ్యేలా తెలియచేస్తా, వినండి. ధాన్యలక్ష్మి అనుగ్రహం లేకపోతే మీ ఇంట్లో డబ్బులు ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, నగలుండొచ్చు, బృహదాకారమైన బూనం ఉండొచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి భోజనం మాత్రం ఉండదు. అది ధాన్యలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఇంట్లో. ఇక ధాన్యలక్ష్మి అనుగ్రహం మీ పైన లేదు అనుకోండి, పాకెట్ నుంచి డబ్బులు ఉంటాయి పర్స్ నిండా, ఎక్కడో వెళ్తుంటారు, వైజాగ్ వెళ్దామని కారులో, ఎంత వెతికినా ఓట్లు కనబడతాయి అంతే. కానీ ఆ ఓట్లలో మీకు కావాల్సిన ఫుడ్ దొరకదు, లేదు మీకు నచ్చే ఓట్లు దొరకవు. ఉపవాసంగా వెళ్ళాలి. అది ధాన్యలక్ష్మి కరుణ కృపాకటాక్ష లేకపోతే జరిగేది. ఆలోచించుకోండి. ఇప్పుడు ధాన్యలక్ష్మి ఎందుకు మనకు అవసరము అని. డబ్బులు ఉంటే సరిపోదు కదా, ధాన్యం కావాలి కదా. మీరు డబ్బులుంటే ధాన్యం కొనుక్కోవచ్చు అంటే చాలా తప్పు. మీరు అనుకుంటారు డబ్బులుంటే ఏదైనా చేసేయచ్చు అని, కానీ ఖచ్చితంగా డబ్బులుంటే అన్నీ చేయడానికి అవ్వదు. డబ్బులుంటే అన్నీ దొరుకుతాయి అనుకుంటే అది తప్పు, దొరకదు. అలా ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉంటే మీకు డబ్బులు లేకపోయినా మన ఇంటికి ధాన్యం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు, మనకు నచ్చిన వారో ఇష్టమైన వారో ఇంట్లోకి వచ్చారు అనుకోండి, అప్పుడు సాయంత్రం అయి ఉంటుంది, లేదా రాత్రి అయి ఉంటుంది. ఆ సమయంలో అర్జెంట్ డబ్బులు ఉంది, అతిథులు భోజనం చేసి పెట్టాలి, దానికి ఏదో ఒకటి లేదు. ఆ సమయంలో మనం కొట్టుకెళ్ళి తెస్తామంటే ఎంత అవమానం ఉంటుందో ఆలోచించండి. మీరు చెప్పచ్చు, అయ్యో ఈ కాలంలో చాలా ఈజీ గురుగారు, మొబైల్ యాప్ ఉంది, అలా కొట్టుకొని పెడితే 5 నిమిషాలు డెలివరీ ఇచ్చేస్తారు ఇంటి దగ్గర అని అనుకోవచ్చు. ఈ కాలం మారింది అని. కానీ ధాన్యలక్ష్మి లేకపోతే మాత్రం సర్వదా ఇంట్లో దారిద్ర్యం తాండవాడుతూ ఉంటుంది. డబ్బులు ధాన్యలక్ష్మి లేకపోతే ధనలక్ష్మి కూడా ఉండదు. అంత విశేషం. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే భక్తులు కానీ అతిథులు కానీ వచ్చి భోజనం తిని చెయ్యి కడుగుతూ ఉంటారో, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టడానికి శక్తి లేకపోయినా ఒక్క నీరు వాళ్ళు సేవిస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళ అతృప్తిగా నీళ్లు తాగడం వలన అతృప్తి అనేది వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్తారంట. అది మనకి అదృష్టాన్ని ఇచ్చి అప్పుడు మనకి ధనము సంపద అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ధాన్యాన్ని ఎంత కావాలో కొనుగోలు చేసుకోవచ్చు.
అతిథులు భోజనం పెట్టలేకుండా వాళ్ళు కడుపు మార్చుకొని వెళ్ళారనుకోండి, నీకు రావాల్సిన డబ్బు తిరిగి రాదు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉండాలి, డబ్బులు ఉంటే సరిపోదు అని విశేషంగా దీన్ని ఈ సందర్భంలో తెలియచేస్తున్నా అంతే. అందువల్ల అందరికీ కూడా ధాన్యలక్ష్మి అనుగ్రహం కావాలి, మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో మన కష్టాలు పోవాలి అంటే ఇతరుల కష్టాలు అర్థం చేసుకోవాలంట. ఇది ఎంతవరకు న్యాయము కదా? మన కష్టాలు పోవాలంటే వేరే వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుంటే మన కష్టాలు ఎలా పోతాయి అని మీకు మీరే ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఈ మాట వినంగానే నన్ను కూడా తిట్టుకో ఉంటారులేండి, అది కామన్. అయితే వేరే వాళ్ళ కష్టాలను మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో, వేరే వాళ్ళ కష్టాలకి ఎప్పుడు మీరు పరిష్కారాలు వెతుకుతారో మీ కష్టం పోయింది అనేది పరమ సత్యం. ఇది అనుభవంతో చెప్పాలా లేకపోతే దీనికి ఒక కథ తెలియచేస్తా వినండి. కథ తెలియచేస్తే మీకు అప్పుడు చక్కగా అర్థమైపోతుంది. ఒక పేద వ్యక్తి ఊర్లో ఎక్కడ పని చేయడానికి ఎక్కడ దొరకదు, పాపం అతనికి పని చేయడానికి దొరకదు. సరి భిక్షాందేహిని భిక్షం ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరేస్తే అది వేసుకొని తింటాడు, ఏదో లేదు అంటే ఉపవాసం ఉంటాడు. ఒకరోజు భిక్షం లభిస్తుంది, ఒకరోజు లభించదు. ఇంకేం చెయ్యాలి అని చెప్పి అలాగే భిక్షం ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. కానీ కొందరు రాత్రిపూట ఏదైనా భిక్షం ఇస్తే పొద్దున్నే తిందాము అని దాచిపెడుతూ ఉంటాడు ఇంట్లో. రాత్రంతా సాయంత్రం వచ్చి పక్కన పెడతాడు. పొద్దున్నే చూస్తే అది ఏదైతే దాచిపెట్టి ఉంటుందో అది తక్కువైపోయి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క రోజు పూర్తి ఖాళీ అయిపోయి ఉంటుంది. డౌట్ వస్తుంది, నేను భిక్షం ఎత్తుకొని వచ్చి నేను ఏదో దాచిపెట్టుకుంటే దీన్ని కూడా ఎవరు తీసుకెళ్తున్నారా దేవుడా అని ఒకరోజు చూడాలి అని చెప్పి రాత్రంతా దాన్నే చూస్తూ ఉంటే ఒక పాపం చిన్న ఎలకొస్తుంది. ఎలకొచ్చి దాన్ని తింటూ ఉంటే పాపం అతనికే బాధేస్తుంది. బాధేసి మనసులోనే అనుకుంటాడు, నేనే అడగ తినుకొని నలుగురిలో భిక్షం ఎత్తుకొని వచ్చి ఇటు పెడుతున్నాను, నువ్వు నా దాంట్లో కూడా దొంగతనం చేసుకొని వెళ్ళాలా, ఏదైనా పెద్ద పెద్ద శ్రీమంతి ఇంట్లో వెళ్ళి తినచ్చు కదా అని మనసులో అనుకుంటే అది ఉత్తరం ఇస్తుంది. ఎంత గొప్పగా ఉత్తరం ఇస్తుంది అంటే, నాకు ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏం లేదు, నాకు అందరూ ఒకటే అంటుంది అది. అలా అనగానే మనకు ఆశ్చర్యం అయితే, ఇదేంటి నా మనసులో అనుకోదానికి అది ఉత్తరం ఇస్తుంది, ఓ ఇది దీంట్లో ఏదో దేవతా శక్తి ఉన్నట్టుంది. సరే నా నుదితిరాత ఎప్పుడు మారుతుందో చెప్పు, నాకు నేను కష్టపడి పనిచేసుకుంటాను అంటే, నీ నుదితిరాత మారాలి అంటే నువ్వు మనకి ఉత్తర దిశలో హిమాలయాల పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల అవతల ఒక ఋషి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మళ్ళీ రెండోది నీ నుదితిరాత మారిపోతుంది, నీ ప్రశ్నలకు సమాధానం వాళ్ళు చెప్తారు, వెళ్ళు అంటే సరే అని చెప్పి ఉదయాన్నే లేచి గంటు మూట కట్టుకొని నడుచుకొని ఉత్తర దిశ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి 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 చాలా వెళ్తాడు. రాత్రి చీకటి అవుతుంది, చాలా దూరం వెళ్తాడు. అటు 2-3 రోజులు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక్కరోజు మాత్రం రాత్రి చీకటిలో చాలా దూరం నడుచుకొని వెళ్తాడు. అటు ఒకే ఒక ఇల్లు ఉంటుంది, ఇంకెవరు ఉండరు చుట్టుపక్కల. సరే ఇంకా పెద్ద అడవి ఉన్నట్టుంది, ఈ రోజు నైట్ ఇక్కడే ఉందామా అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళ అనుమతిని అడుగుతారు. అయ్యా అయ్యా నమస్కారం అని తలుపు కొడతాడు. నమస్కారం అయ్యా, నేను ఇట్లా వెళ్తున్నాను, నేను ఉండడానికి నాకు చోటు ఇస్తాడంటే, పడుకో బయట అక్కడే పడుకుంటాడు. పొద్దున్నే లేస్తారు, వీళ్ళు లేస్తారు. లేచి నువ్వు ఎక్కడ వెళ్తున్నాయా, ఏంటి అడవిలో ప్రయాణం ఇది అంటే, లేదు హిమాలయాల పర్వతాల అవతల ఋషి గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర నాకు డౌట్ ఉంది, నేను అడగడానికి వెళ్తున్నాను అంటే, అయితే సరే ఎలాగో వెళ్ళేవాడు వెళ్తావు, ఇదే దారిలోనే రావాలి కదా, దయచేసి నా కూతురికి 16 సంవత్సరాలు, ఇంకా పెళ్ళయ్యే వయసు వచ్చింది, ఇంకా మాటలు వస్తలేదు, అది ఎప్పుడు వస్తుందో మాటలు అడిగి తెలియచేస్తావా అంటే, సరే స్వామి అనుకొని ముందుకెళ్తాడు. అక్కడ వెళ్తూ ఉంటే ఇంకాసేపట్లో అంత దూరం వెళ్తాడు. వెళ్తూ పెద్ద హిమాలయాలు వస్తాయి. సరే నా చెల్లిలో అంత దూరం వెళ్తారు, పెద్ద హిమాలయ, ఆ కొండకి ఆ పక్క దిగాలి, ఏం చెయ్యాలి అని అలాగే వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న కుటీరంలో ఒక ఆయన కోసం ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో ఉంటే ఆయన చూసి నమస్కారం చేసుకొని, స్వామి నేను హిమాలయాలకు వెళ్ళాలి, నాకు ఈ దారి వెళ్ళడం అర్థం అవ్వట్లేదు, వెళ్ళొచ్చా అంటే, వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, స్వామి హిమాలయాల అవతల ఒక నది ఉంది, ఆ నది అవతల ఒక మహర్షి ఆశ్రమం ఉందంటే అక్కడికి వెళ్తున్నాను, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి స్వామి అడగాలి అంటే, అవునా వెళ్తున్నావు, నాది ఒక డౌట్ ఉంది, అట్లా అడిగేయి అని చెప్తారు. ఏం చెప్పండి స్వామి అంటే, నేను స్వర్గారోహణ చెయ్యాలి, స్వర్గానికి వెళ్ళాలని చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఇంకా నాకు ఆ స్వర్గం ప్రాప్తి అవ్వలేదు, దీన్ని అడిగి చెప్పు అంటే, సరే స్వామి అడిగి చెప్తాను అంటే, అప్పుడు అతని చేతిలో ఒక మ్యాజిక్ స్టిక్ ఉంటుంది,
దానిపైన అతన్ని కూర్చోబెట్టుకొని ఇతను కూర్చొని ఆ మ్యాజిక్ స్టిక్ ద్వారా అంటే మంత్రదండం ద్వారా అటువైపు హిమాలయాలకి అటువైపు నది ఒడ్డులో వదిలేస్తాడు. సరే ఆ నది ఒడ్డులో అలాగే వెళ్ళి ఆ నదిని దాటాలి. అటువైపు నీళ్లు చాలా ప్రవాహం ఉంది. అరే ఈట వరకు అయితే వచ్చేసాను, ఇప్పుడు ఎట్లా స్వామి పోయి నాకు ఈత కొట్టడం కూడా రాదే, ఇప్పుడు ఏం చేయలేని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఒక రోజంట కూర్చోని ఉంటే ఆడ పెద్ద బండు ఉన్నట్టు ఉంటుంది. ఏంటి ఈ బండ ఇలా ఉంది, దానిపైన ఎక్కువ కూర్చుంటే అదే పెద్ద తాబేలు. ఇదేంటి ఇది, నా పైన ఎవరు ఎక్కువ కూర్చోండి, ఇట్లా మూతి బయటకు తీస్తుంది, ఎవడరా నువ్వు నా పైన కూర్చున్నావంటే, అయ్యో నన్ను క్షమించమ్మా, నాకు తప్పైపోయా, తాబేలు మహారాజా నన్ను క్షమించేయి, నువ్వు ఇంత గాత్రం ఇలా ఉన్నావు, నన్ను క్షమించు అంటే, సరే క్షమిస్తాను, ఎక్కడ వెళ్తున్నావు, ఏంటిది నీ కథ అని అడిగితే, నేను ఇట్లా ఋషి గారిని చూడడానికి వెళ్ళాలి, ఈ నది ఒడ్డున ఆపకున్నారంట కదా. అవును ఉన్నారు. వెళ్ళాలి అంటే నువ్వు ఈ నీళ్ళ కొట్టుకొని వెళ్ళిపోతావు, ఒక పని చెయ్యి, నా పైన కూర్చొని నేను తీసుకెళ్ళి ఆపక వదులుతాను అంటుంది. సరే దానిపైన కూర్చుంటాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆపక వదిలేస్తుంది. వదిలేసి నేను కృతజ్ఞత తెలియచేస్తున్నానమ్మా, నన్ను కాపాడేవు అంటే, ఒక పని చెయ్యి, అక్కడ ఎలాగో వెళ్తున్నావు, నేను 300 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను డ్రాగన్ లాగా పైన ఎగరాలి, నాకు ఈ త్వాకుంది, నోరుంది, అంతా వచ్చేసింది, డ్రాగన్ లాగా నేను ఎగరాలి, నా వల్ల అవ్వట్లేదు, 300 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఆ ఋషి గారిని అడిగి ఒక పరిష్కారం తీసుకొని రా అని చెప్తారు. సరే అని ఇతను ఆ పక్క వెళ్ళిపోయా, కొంచెం దూరం నడుచుకునేపాటికి పెద్ద మాయాపట్టణం లాగా కనబడుతుంది. మాయాపట్టణం చాలా విశేషం. మౌంట్ కైలాష్ కింద ఒక పట్టణం ఉంది అంటారు కదా, మీకు అంతా తెలుసో తెలీదు. అడొక చాలా విశేషమైన ఒక ప్రదేశం ఉంటుంది. ఋషులు మహర్షులు అందరూ కూడా నివాసించే ప్రదేశం శంబాల వెళ్తాడు. వెళ్తే అందరూ ఉంటారు అక్కడ. ఒక మంచి కుటీరం వేసి ఉంటారు, పెద్ద ఆశ్రమం లాగా కనబడుతుంది, చాలా దీపాలతో సౌందర్యంగా కనబడుతూ ఉంటుంది శంబాలా నది. సరే ఆ శంబాల పర్వతం చాలా సౌందర్యంగా ఉంటుంది. అక్కడ కుటీరం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ జనాలంతా ఏదో కూర్చొని మహర్షుల దగ్గర అడుగుతూ ఉంటారు, వాళ్ళ కష్టాలు చెప్పుకొని అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను మంచిగా అక్కడ వెళ్ళి అయ్యా నమస్కారం అంటాడు. నమస్కారం అనగానే, ఆ నమస్కారం ఏంటప్పా, నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా నేను ఇట్లా దూరం నుంచి వచ్చాను, నా నుదిటి రాజు ఎప్పుడు మారుతుందో అని తెలుసుకుందామని వచ్చాను అంటే, 3 ప్రశ్నలకే ఇక్కడ సమాధానం, దానికన్నా ఎక్కువ అడగకూడదు అంటారు. 3 ప్రశ్నలేనా, అయితే నా దగ్గర 4 ప్రశ్నలు ఉన్నాయి, నేను ఎలా అడగాలి 3 ప్రశ్నలు అంటే, అయ్యో దేవుడా ఏం చేసేది, అయ్యో పోతే పోనీలే, 300 సంవత్సరాల నుంచి తాబేలు ఎగరాలి అనుకుంటుంది, దాన్ని అడుగుదాము. ఆయన స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి ఆ హిమాలయాల్లో జపం చేస్తూనే ఉన్నాడు పాపం సంవత్సరాల నుంచి. ఇక ఆమె అయితే పాపం వివాహ వయస్కరాలైంది, ఇంకా మాటలే వస్తలేదు, నాదేముందిలే, నేను ఎలాగో భిక్షం ఎత్తుకొని ఉంటే అలా బతికేయచ్చు, వాళ్ళ కష్టాలను అడుగుదాము అని చెప్పి ఆ కష్టాల్ని ఋషి గారు ముందు పెడతాడు. పెట్టంగానే ఆ ఋషి గారు మొదటి తెలియచేస్తారు, ఆ తాబేలు పైన కవచం ఏదైతే ఉందో దాన్ని త్యజించమని చెప్పు, అది రక్షణగా అదే పెట్టుకోండి, అది త్యజిస్తే అది ఎగురుకొని వెళ్ళిపోతుంది అంటారు. తర్వాత రెండో దానికి అడిగిన దానికి ఆయన మంత్రదండం చేతిలో ఉంది కదా, ఆ ఆశ పుట్టలేదు, ఆ మంత్రదండం వదిలేయమని చెప్పండి, ఆయన స్వర్గారోహణకి వెళ్ళిపోతాడు క్షణంలోనే అంటారు. మూడో దానికి ఆమె ఎప్పుడైతే వివాహం చేసుకునే వరుడు కనబడంగానే ఆమెకు మాటలు వచ్చేస్తాయి అని చెప్పంగానే సంతోషంతో వస్తాడు. వచ్చి తాబేలు అక్కడ ఉంటుంది, తాబేలుకి నువ్వు ఇది వదిలేస్తే వెళ్తావు అంటానగానే అది శరీర కవచం పైన ఉంటుంది కదా, అది త్యజించింది, దానికి రెక్కలు వచ్చాయి, ఆటోమేటిక్ ఎగిరింది. ఆ కవచం లోపల వజ్రాలు ఉంటాయి, లోపల వాటిని నువ్వు తీసుకుంటుంది. సరే అని బ్యాగ్లోకి వేసుకుని అలాగే వెళ్తాడు. ఇక ఆ మంత్రదండం స్వామీజీ ఉంటాడు కదా, అతను వచ్చి చెప్పంగానే అయితే ఈ మంత్రదండం నువ్వు తీసుకో అని చేతికిచ్చి ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మంత్రదండం సహాయంతో ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి, ఆ ఒక స్త్రీ ఎవరైతే మాటలు రావో అక్కడ వచ్చి డోర్ తట్టంగానే ఆ వాకిలి తీసి ఇతను చూడంగానే, మీ నాన్నగారు ఉన్నారా అమ్మా అంటే, అప్పుడు ఆవిడ మొన్నొచ్చిన వాళ్ళు మా ఇంటికి మీరే కదా అంటాడు. మాటలు వచ్చేస్తాయి. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓ గురువు గారు చెప్పింది ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది అని. మీకు అర్థమైనట్టుంది, నెక్స్ట్ వాళ్ళకిద్దరికి వివాహం అవుతుంది అని. ఈ కథ విన్న తర్వాత మీకు ఏం అర్థమవుతుంది అంటే, ఆయన తన కష్టం చెప్పుకోవాలని వెళ్ళాడు, కానీ వేరే వాళ్ళ కష్టాలని అక్కడ చర్చించాడు, అతని కష్టాన్ని వదులుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా వేరే వాళ్ళ కష్టాలను మీరు అర్థం చేసుకుంటే
మీ కష్టం ఎటువంటిదైనా సున్నితంగా అలా వెళ్ళిపోతుంది అనేదే ఈ కథలో ఉన్న సారాంశం. ఈ రోజు అశ్విని నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఈ రోజు అశ్విని మకామూల నక్షత్రానికి జన్మతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రానికి పరమ మిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార. ఇదంత మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార, ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి విపత్తార జాగ్రత్త, ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార. వాస్తు పరిష్కారం చాలా మందికి ఈ వంట గదిలో ఎగ్జాక్ట్లీ ఆగ్నేయంలో లేకుండా వాయుమూలలో పెట్టుకోవడం, అదే వంట గదిని ఈశాన్యంలో పెట్టుకునేయడం, ఈ సౌత్ ఫేసింగ్ వచ్చేటప్పుడు ఆగ్నేయంలో సింహద్వారం లేదంటే మధ్య భాగంలో దక్షిణానికి సింహద్వారం పెట్టుకోవడం, అదే విధానంగా ఉత్తరానికి పెట్టుకోవడం, దక్షిణ భాగాన్ని హాల్ చేసుకుని వాయుల్లో పెట్టుకోవడం. ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దయచేసి వాళ్ళకి ఆగ్నేయంలో కంపల్సరీ వంటగది ఉండాలి. కేవలం మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు లేదా ఇంట్లో బ్రహ్మచారులే ఉన్నారు అందరూ అంటే అప్పుడు వాయుమూలల్లో ఉండొచ్చు. కానీ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి. ఇది మీరు 100% మీరు దీన్ని అంగీకరించాలి. రెండోది, మనకి ఏమైపోతుందంటే ఈ కాలంలో ఆడవారికి అధికమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పాపం వాళ్ళు యోగా చేస్తారు, మంచిగా యోగా చేస్తారు పొద్దున్నే, తర్వాత జాబ్కి వెళ్తారు వస్తారు, తర్వాత ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పనోళ్ళు లేకుండా, పిల్లలకి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భర్తకి భోజనం క్యారియర్ పొద్దున్నే కట్టిస్తారు, మళ్ళీ సాయంత్రం త్వరగా వచ్చి మళ్ళీ అందరికీ భోజనం వండి పెడతారు, వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతారు, ఇంతంతా చేస్తారు, ఫ్రీ దొరికినదంతా యోగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఆగ్నేయంలో ఏదైనా వాస్తు దోషం భూమిలో కానీ భూమిపై కానీ కంటికి కనబడకుండా కానీ కనబడినట్టు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాని నుంచి దయచేసి ఇల్లు వాస్తు ప్రకారంగా ఉండి ఇంట్లో ఆడపిల్లలకు మాత్రమే ఎక్కువ అనారోగ్యాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో దోషం ఉంది అని అర్థం. అటువంటి వారు ఆ ఇంట్లో ఒక హాల్లోనో ఎక్కడో ఒక చోటు శ్రీవాస్తు యంత్రం పెట్టడం వల్ల దాని ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఇల్లంతా స్ప్రెడ్ అవడానికి టైం తీసుకుంటుంది. నిదానంగా ఆరోగ్యంలో మంచిగా సక్సెస్ అనేది కనబడుతుంది. అప్పుడు మీరు ఇంట్లో ప్రశాంతంగా, అది మానసికంగా ఒత్తిడి నుంచి కావచ్చు, శారీరక ఒత్తిడి నుంచి కావచ్చు, లేదు వేరే డిప్రెషన్ నుంచి, ఇలా ఏ సమస్యలు ఉన్నా దాని నుంచి మనం మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈజీగా త్వరగా బయటపడచ్చు. రేపు శనివారం, రేపు కూడా దగ్ధ యోగమే ఉంది. ఎందుకంటే శనివారం నవమి వస్తే దగ్ధ యోగము. అయితే రేపు ఉదయాన్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం కాస్త నుదుటిలో పెట్టుకొని హనుమాన్ చాలీసా చదివి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని 5 ప్రదక్షిణలు ఎవరు వేసి వస్తారో వాళ్ళ సంకల్పం సిద్ధిస్తుంది. మెయిన్ ఉద్యోగం కోసం ఉన్నవారు దీన్ని ఆచరించండి. ఇక ఇంట్లోనే ఉండేవారు ఇంట్లోనే కూర్చొని ఆంజనేయ స్వామికి తులసి అర్చన, సింధూరపు అర్చన చేసి హనుమాన్ చాలీసా చదువుకోండి. కానీ ఫస్ట్ ప్రియారిటీ టెంపుల్కి వెళ్ళి రావడం. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం అశ్విని నక్షత్రం ఉంటుంది. అరటినారులు అంటాం కదా, దగ్ధ యోగంలో మృత్యును కూడా గెలవచ్చంట. అందువల్ల అరటినారుతో ఒత్తులు తయారు చేస్తారు. అరటి ఒత్తులు అంటాం. ఆ అరటి ఒత్తులని నెయ్యిలో కలిపి విష్ణు ముందు కానీ శివ ముందు కానీ వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని జపించిన, లేదో అరటి చెట్టు మొదల్లో దీపం వెలిగించిన మనకి అనారోగ్యం నుంచి బయటపడతాము మరియు మృత్యు దోషాల నుంచి బయటపడతాము. కానీ ఆ దీపం వెలుగులో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలు, మనకి ఏదైనా అపమృత్యు అపకంటికాలు ఉంటే తొలగిపోతాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది.
నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.